గోవా సిరీస్. నేను ఇప్పుడు బాగా బీచ్కి వచ్చిన, ఆ కలంగుట్ అయిన తర్వాత బాగా బీచ్ ఈరోజు చేద్దామని వచ్చిన. సో ఇది డే 10 of 100. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు బాగా బీచ్ చూపిస్తా. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఓకేనా? ఈ బాగా బీచ్ ఉంది కదా, కలంగుట్ బీచ్ కన్నా అన్నయ్య. ఓకే, బాగుంటుంది. ఇవి చిన్న చిన్న హట్స్ లాగా కొంచెము షాక్స్ ముందు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ రాత్రిపూట మాత్రము ఫుల్ లైటింగ్తో కలరింగ్ ఫుల్ ఉంటుంది. ఈ బాగా బీచ్ యంగ్స్టర్స్కి మాత్రం ఫుల్ జోష్ వస్తుంది. యంగ్స్టర్స్కి కలాంగుట్ కన్నా ఈ బాగా బీచ్ అయితే ఫుల్ జోష్ నింపుతుంది అనమాట. అది కలాంగుట్ సంవాట్ ఫ్యామిలీ పర్సన్స్ వెళ్తారు, ఇక్కడ మాత్రం ఫుల్ యంగ్స్టర్స్. చాలా బాగుంటుంది. టూరిస్ట్స్ చాలామంది ఉన్నారు. ఈరోజు సాటర్డే కదా, అందుకే వీకెండ్ కదా, లాంగ్ వీకెండ్ కూడా వచ్చింది, అందుకే చాలామంది ఉన్నారు. కానీ కలంగుట్తో పోలిస్తే ఇక్కడ నీట్నెస్ అనిపించట్లేదు. అక్కడే కొంచెం నీట్నెస్ అనిపించింది. చిన్న పాప ఎక్కడ చూసినా మొత్తం అదే చెత్త. చూడండి, అక్కడ దాకా మొత్తం అదే ఉంది చెత్త. మీకు అక్కడ ఒక దూరంగా ఒక పర్సన్ కనిపిస్తున్నాడా? లోపల ఒక పర్సన్ ఉన్నాడు. ఆయన కోసము ఇక్కడ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఆయన ఎప్పుడు వస్తాడా అని. అక్కడ చూడండి, పబ్లిక్ అంతా ఒకే దగ్గర ఉన్నారు. ఆ ఎంట్రీలోనే అక్కడే రావటము, అక్కడే ఎంజాయ్ చేయటం. అలా కాకుండా మీరు కొంచెం ఎంట్రీలోకి వచ్చిన తర్వాత కొంచెం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అక్కడ మీకు పబ్లిక్ తక్కువగా ఉంటుంది. వేవ్స్ చాలా సూపర్. వావ్. నో 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 ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఓకే, పర్లేదు. ఇందాక చెప్పాను కదా, ఒక పర్సన్ లోపల ఉన్నాడు అని, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారని. కానీ ఆ పర్సన్ అనేది గవర్నమెంట్ వాళ్ళకు సంబంధించిన పర్సన్ అట. అంటే రెస్క్యూ టీం వాళ్ళు ట్రైనింగ్ అన్నమాట. అది బాగా బీచ్లో కూడా షాక్స్ కొన్ని ఉంటాయి, ఎక్కువేమి ఉండవు. ఎక్కువగా షాక్స్ ఉండేది మాత్రం కలంగుట్లోనే. ఎందుకంటే ఆ కలంగుట్ కొంచెం ప్రీమియం కదా, అందుకనే అక్కడే ఎక్కువగా ఉంటాయి. బట్ ఇంకొక థింగ్ ఏంటంటే, కలంగుట్ నుంచి నడుచుకుంటే ఇంకా బాగా కూడా రావచ్చు కదా, అందుకని రెండు మ్యాక్సిమం మెర్జ్ అయిపోయే ఉంటాయి అనమాట. ఇదిగోండి, ఇదొక షాకు, ఐ లవ్ బాగా. దీని తర్వాత మీకు అంటే ఎగ్జాక్ట్గా బాగా బార్డర్ వరకు మాత్రం మ్యాక్సిమంకి ఒక 5-6 షాక్స్ కనిపిస్తాయి. నిజం చెప్పాలంటే అందరికీ ఇలాంటివినే బాగా ఇష్టం. అక్కడ సీ కనిపిస్తూ ఉండాలి, మనం అక్కడ ఉండాలి, బ్యాక్ సైడ్ శాండ్ ఉండాలి, అలాగా స్కై చూస్తూ ఉండాలి, అలాగా లేకపోతే బీచ్ చూస్తూ ఉండాలి. ఈరోజు కూడా హ్యూమిడిటీ చాలా ఉందబ్బా, సూపర్ ఉంది హ్యూమిడిటీ. ఈ బాగా బీచ్లో యంగ్స్టర్స్కి అండ్ కపుల్స్కి నైట్ లైఫ్ మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ దగ్గరలోనే టిటోస్ లైన్ ఉంది కదా, ఆ టిటోస్ లైన్లో చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ బాగా బీచ్ ఉంది కదా, కలంగుట్ నుంచి బాగా బీచ్కి బై రోడ్ అయితే ఒక 2 to 3 kilometers ఉంటుంది. రావడానికి ఆల్మోస్ట్ ఒక 5 minutes అవుతుంది. అదే మీరు కలంగుట్ బీచ్ నుంచి బాగా బీచ్కి ఆన్ శాండ్ నడుచుకుంటూ వస్తే ఒక మ్యాక్సిమం 10 minutes ఉంటుంది. కానీ అలా వాక్ చేస్తూ రండి, బాగుంటుంది. ఎందుకంటే కొంచెం వాకింగ్ కదా, రిలీఫ్గానే ఉంటుంది. ఒక చిన్న మ్యాటర్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను గోవాలో ఉన్నాను కదా, గోవాకి వచ్చి ఆల్మోస్ట్ 1 year అయిపోయింది కదా. ఇక్కడ కూడా నాకు కొంచెము లోకల్స్ బాగానే పరిచయం అయ్యారు, కొంచెం మంచి రిలేషన్షిప్ ఉంది. వాళ్ళతో మాట్లాడుతుంటాను. ఇప్పుడు చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు కదా, మీరు రెగ్యులర్గా వెళ్తారా అంటే, అసలు మేము బీచ్లకే ఎక్కువ పోము, వీకెండ్ కూడా సరిగా పోము, మాకు ఇల్లే బాగుంటుంది. అంటే వాళ్ళు చిన్నప్పటి నుండి చూసి ఇంకా వాళ్ళకు బీచ్ అనేది ఇంకా ఒక నార్మల్ థింగ్ అనమాట. ఇక్కడ బీచ్లకు ఎక్కువ వచ్చేది ఓన్లీ టూరిస్టే. ఈవెన్ దో ఇక్కడ షాక్స్ అయితే ఏవైతే ఉన్నాయో, షాక్స్ కూడా చాలా వరకు రెంట్ మీద నడిచేవి అనమాట. ఓనర్స్ ఒకరు ఉంటారు, లీజ్ తీసుకున్న వాళ్ళు ఒకరు ఉంటారు, ఆపరేట్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు అనమాట. ఓకేనా? సో లోకల్స్ చాలా తక్కువ బీచ్లకి రావటం, వాళ్ళ వర్క్ ఉంటే తప్పి బయటికి రారు వాళ్ళు కూడా.
కొంచెం మార్నింగ్ కూడా అన్నీ కొంచెం ఖాళీగానే ఉంటాయి. కొంచెము లేట్ ఆఫ్టర్నూన్ అయితే కొంచెం స్టార్ట్ అవుతుంది. ఈ షాక్లు హడావుడి అన్నీ అప్పుడు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎంట్రీ సైడ్ మాత్రమే క్రౌడ్ ఉంది, దాని తర్వాత ఎక్కువ క్రౌడ్ లేదు. ఈ హట్స్ నుంచి ఇంకొంచెము ముందుకు వచ్చి ఇక్కడికి వస్తే ఇక్కడ బోటింగ్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ బోటింగ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ పోలీస్ మామలు ఉన్నారు, గోవన్ పోలీస్. ఇక అక్కడ బోటింగ్ సెక్షన్ ఉంది కదా, వాళ్ళు తీసుకొని వెళ్తారు. బోట్ రైడ్ అయిన తర్వాత అందరు దిగుతున్నారు. ఇక్కడ మళ్ళీ కొత్త బ్యాచ్ కూడా వచ్చింది ఎక్కడానికి, ఇంకా వాళ్ళు కూడా ఎక్కి వెళ్తారు. అలాగే అక్కడ చూడండి, ఒక పర్సన్ చేపలు పడుతున్నాడు. సీ బ్యాక్ వాటర్ కదా, ఇక్కడ కొంచెము స్లోగా వస్తూ ఉంటాయి వాటర్ కదా, సో ఫిషెస్ బాగానే పడతాయి ఇక్కడ. మీకు ఈ వ్యూ బాగుంటుంది చూడటానికి, ప్లస్ ఫొటోస్ కూడా అప్లోడ్ చేసుకోవడానికి ఇన్స్టాగ్రామ్లో. ఫిషింగ్ కోసం రెడీ చేస్తున్నారు. ఇంకా కొంచెం బయటికి వచ్చేస్తున్నాను నేను కూడా. ఇక్కడ బైక్ పార్కింగ్ తర్వాత ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట రూట్. ఇది కూడా ఒక రూట్ ఉంది, లేకపోతే బైక్ పార్క్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక రూట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు. మీకు బాగా బీచ్ ఎంట్రన్స్లోనే బైక్ పార్కింగ్ ఉంటుంది కదా, అక్కడ లార్డ్ శివ టెంపుల్ ఉంటుంది అనమాట. కంపల్సరీ వెళ్ళారండి, చిన్న టెంపుల్ అయినా కానీ బాగుంటుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. శ్రీ మహాదేవ్ భద్రేశ్వర్ ప్రసన్న శివన్ టెంపుల్, మహాదేవ్ టెంపుల్. పార్కింగ్ నుంచి స్ట్రైట్ వెళ్తూ కనుక అటు స్ట్రైట్ వెళ్తే కలాంగుట్ పోతాం. అటు కూడా ఉంది రూటు. అలాగే లెఫ్ట్ తీసుకొని ఇలా వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకుంటే కలాంగుట్ పోతాము. లెఫ్ట్ తీసుకుంటే అంజనా వేగటార్ బీచ్కి వెళ్తాం అనమాట. ఇది 4-వీలర్ పార్కింగ్. 4-వీలర్ పార్కింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ 50 బై అవర్ బేసెస్ ఉంటుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. స్టార్టింగ్ అయితే 50 రూపీసే పర్ 2 అవర్స్. మీకు 4-వీలర్ పార్కింగ్ సెక్షన్లోనే టూరిజం సెంటర్ కూడా ఉంటుంది. అలాగే దాని నుంచి ఇంకొంచెం సైడ్కు ముందుకు వస్తే పబ్లిక్ యూటిలిటీస్ అండ్ చేంజింగ్ రూమ్ ఉంటుంది అనమాట. ఇక్కడే బాగా పార్కింగ్ ప్లేస్లోనే. ఇది కార్ పార్కింగ్ సెక్షన్. అది గైస్ బాగా బీచ్. ఇంకా నెక్స్ట్ నేను బైక్ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళి బైక్ తీసేసుకొని ఇంకా తర్వాత ఎగ్జిట్ అయిపోతాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, హైదరాబాద్ టు గోవా. థ్యాంక్ యూ.